audio jungle. అంటే ఒకవేళ ఒక ఉదాహరణకి చిరంజీవి గారు తప్పే అనుకుందాం, కానీ ఏమంటే మీరు తప్పు చేస్తున్నారు ఇలా చేద్దాం అని మీకు నిజంగా సమాజం మీద ప్రేమ ఉంటే ఆయన తప్పు చేయనిస్తారండి? కాంగ్రెస్ పార్టీలో ఆయన కల్పనిస్తారా? మీకు లేదే అది. నేను ఎందుకు అన్నయ్య గారు కాంగ్రెస్ పార్టీలో కలుపుతుంటే నేను ఎందుకు ఆగిపోయాను అంటానికి నేను ఎప్పుడు ఒక నాయకుడిని నమ్ముతాను. సర్వెంట్ లీడర్షిప్ అంటాం. ఒక ఆలోచన విధానాన్ని పెట్టుకుని ఒక నాయకుడు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, ఒక షిప్ క్యాప్టెన్ షిప్ నడుపుతున్నప్పుడు మొత్తం నీకు తెలుసు నాకంటే బాగా, అందుకు నా నాయకుడు నేను అనుసరిస్తాను. నాకు చాలా ఇబ్బందులు అనిపించినాయి, నాకేం తెలియకేం కాదు, కాకపోతే నేను నిస్సహాయాన్ని. ఏమంటారు, ఇప్పుడైతే నాకు బలం ఉంది, ఎందుకంటే అనుభవం తర్వాత వచ్చింది, అందుకని మీరు ఎవరంటారు. ఆ రోజు నేను చెప్తే ఉదాహరణకి అల్లు అరవింద్ గారు ఎవరో అన్నారు, పవన్ కళ్యాణ్ని పలానా చోటుకు పంపించండి అంటే, ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ లేకపోతే అల్లు అర్జున్ ఉన్నాడు కదా, రామ్ చరణ్ పంపించాను అంటే నాకు అనిపించింది, నేను రాజకీయాల్లోకి తెలుసుకొని వచ్చాను అంటే వాళ్ళు నాకు అర్థమైంది అంటే అల్లు అరవింద్ గారు ఒక నటుడుగా చూశారు. తన కొడుకుతో పాటు తన మేనలుడితో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇంకో నటుడు అంతే. అంతేగాని అతనికి సామాజిక స్పృహ అనేది వాళ్ళకి కనిపించలే. మరి అలాంటి వాతావరణంలో నేను ఏం మాట్లాడితే ఎవరింటారు? మీరందరూ మెగాస్టార్ చిరంజీవి గారి కోసం వచ్చారు. ఆయన ఇక్కడికి రావడాన్ని నేను ఎంత మాట్లాడినా అది ఆలస్యం చేయడం అవుద్ది. ఎంతోమందికి దారి చూపించి ఈ కుటుంబంలో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఇవాళ అల్లు శిరీష్ వరకు ఆయన వేసిన ఒక రహదారి మీద వీళ్ళందరూ వెళుతున్నారని, దానికి ఆయన మొదటి నుంచి 25 సంవత్సరాలు ఆయన కష్టపడి వేసిన రోడ్లోనే వీళ్ళందరూ వెళ్తున్నారని నేను పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు, ఇది మీకు అందరికీ తెలుసు. కానీ ఈ స్టేజ్ మీద దాన్ని నొక్కి వెక్కాణించాల్సిన అవసరం ఉంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.